హాయ్ అండి. పార్ట్ 15. ఇక కథలోకి వెళితే అక్షిత్ ఆలోచిస్తుంటాడు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, తెలిసిన నిజాన్ని తెలియనట్టుగా నటిస్తూ మాట్లాడాలంటే చాలా కష్టమే. దేవుడా, ఐఐటిలో సీట్ కూడా చాలా ఈజీగా ఇచ్చావు. మనసుకు నచ్చిన పిల్లని కూడా ఎలాంటి కష్టం లేకుండా ఇచ్చావు. కానీ తనని చేరుకోవటానికి మాత్రం ఇంత కష్టపెడుతున్నావు అనుకొని గట్టిగా ఊపిరి తీసుకొని సాత్వికకి కాల్ చేస్తాడు. సాత్విక ఫోన్ చూసుకొని, చేశాడు దొంగనా మొగుడు, జాగ్రత్తగా మాట్లాడాలి, లేకుంటే డౌట్ వస్తుంది అనుకుంటూ కాల్ అటెండ్ చేసి, హలో బావా, ఏంటి కాల్ చేశావు అంటుంది మనసులో నవ్వుకుంటూ. అక్షిత్, ఏం చేయకూడదా సాత్వి? మార్నింగ్ నేను పంపిన మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, అందుకే కాల్ చేశా. వద్దంటే చెప్పు, పెట్టేస్తా అంటాడు నవ్వుతూ. సాత్వి, ఓయ్ బావా, నేనేం నువ్వు ఫోన్ నాకు చేయకూడదు అనే ఉద్దేశంతో అనలేదు. నువ్వేం పరాయి వాడివి కాదు, నాకు బావవి. ఎప్పుడైనా కాల్ చేయవచ్చు నాకు. నువ్వు వైజాగ్ రాలేదని కోపంతో నేను రిప్లై ఇవ్వలేదు మెసేజ్కి, అంతే అంటుంది చిన్నబుచ్చుకుంటూ. అక్షిత్, అయ్యో అదేం లేదు సాత్వి, నాకు బాగా వర్క్ ఉంది. రేపు మ్యారేజ్కి లీవ్ పెట్టాలి కదా, అందుకే ఇప్పుడే వర్క్ కంప్లీట్ చేస్తున్నా అంటాడు. సాత్వి, ఓహో సరే అయితే నవ్వుతూ. అక్షిత్, అవును. నేను రాలేదని కోపం వచ్చిందా? ఎందుకలా? కొంపదీసి లవ్ చేస్తున్నావా సాత్వి అంటాడు కొంటెగా. సాత్విక, అంత లేదు బావా, నువ్వు నా బావవి. అశ్విత్ బావ వచ్చాడు, నువ్వు రాకపోయేసరికి కొంచెం కోపం వచ్చింది, అంతేకాని లవ్ కాదు, ఏం కాదు అంటుంది. మనసులో కొంపదీసి కనిపెట్టేశాడా ఏంటి? కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నా చేత కాపురం పెట్టిస్తాడు దొంగనా మొగుడు అనుకుంటూ చేతిలో ఉన్న ఫోటోని ముద్దు పెట్టుకుంటుంది. అక్షిత్, అభిమానంతో నా మీద కోపడ్డావా? సర్లే, ఇంకా ప్రేమతో కూడిన కోపం అనుకున్నా అంటాడు బాధ నటిస్తూ. మనసులో రాక్షసి, ఆడుకో, నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటూ నవ్వుకుంటాడు. సాత్విక, అయ్యో బావా బాధపడకు, నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి, కానీ నా నుంచి పాజిటివ్ రియాక్షన్ రాకపోతే బాధపడకూడదు అంటుంది పెదవులు బిగబట్టి నవ్వుకుంటూ. అక్షిత్, నీకు ఆల్రెడీ చెప్పాగా సాత్వి, నువ్వు నో చెప్పినా నేను బాధపడను. నీ సంతోషమే నాకు ముఖ్యం. నువ్వు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి, అది చాలు నాకు అంటాడు. ఆ మాట వినగానే సాత్విక కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. మనసులో, ఎందుకురా బాబు ఇలా మాట్లాడతావు? ఏదో సరదాగా నీతో కొంచెం ఆడుకోవాలని అనుకుంటుంటే నీ మాటలతో వెంటనే ఓకే చెప్పించేట్టున్నావు. నీతో తప్ప ఇంకొకరితో సంతోషంగా ఉంటాను బావా. నువ్వు నా అణువు నిండిపోయావు అనుకుంటూ కళ్ళు తుడుచుకొని, వెయిట్ చేయి బావా, నా రియాక్షన్ ఏంటో తెలుస్తుంది. ఇంతకి నన్ను అంతలా ఎందుకు ప్రేమిస్తున్నావు బావా నవ్వుతూ. అక్షిత్, ఏమని చెప్పను సాత్వి, నిన్ను చూసిన మరుక్షణం నా చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోయి మనం ఇద్దరమే ఉన్నట్టు అనిపించింది. ఆ క్షణం ఇప్పటికీ నాకు గుర్తుంది. బ్లూ కలర్ హాఫ్ శారీలో నువ్వు నా ఎదురుగా నిలబడిన క్షణం నన్ను నేను మర్చిపోయి తన్మయత్వంతో నిన్ను చూస్తుండిపోయా. నా 25 సంవత్సరాల జీవితంలో మొదటిసారి అలా అనిపించింది. అప్పుడే అనుకున్నా, నువ్వు నా కోసమే పుట్టావేమో అని. ఆ తర్వాత నీ గదిలో అనుకోకుండా మనం అందుకున్న తొలి ముద్దు మన బంధాన్ని ఇంకా దృఢపరిచినట్టు అనిపించింది అంటాడు ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ. సాత్విక, ఆ ముద్దు ఏదో యాక్సిడెంటల్గా జరిగింది బావా, దానికి ప్రేమ అనుకుంటే ఎలా అంటూ తను కూడా ఆ తొలి ముద్దుని ఫీల్ అవుతుంది. అక్షిత్ మనసులో, ఎక్కడో డ్రెస్సింగ్ టేబుల్ పై ఉండాల్సిన పౌడర్ బాటిల్ అక్కడ మంచం పక్కన ఫ్లోర్ మీద ఎలా ఉంటుందే నా బంగారు రాక్షసి, అది నీ పనేనని తెలుసు అనుకొని నవ్వుకుంటూ సాత్వికతో, నీకు యాక్సిడెంటల్ ఏమో సాత్వి, నాకు అది ఇన్సిడెంటల్, మర్చిపోలేని సంఘటన. అంతేకాదు సాత్వి, ఆ తర్వాత రోజు నువ్వు షాపింగ్కి వెళ్ళేప్పుడు కారులో నా పక్కన కూర్చోగానే నా గుండె చప్పుడు నాకే ఒక మధుర సంగీతంలా వినిపించింది. నువ్వు కార్ విండో ఓపెన్ చేసి బయటికి చూస్తున్నప్పుడు ఆ చల్లటి గాలిని ముంగురులు తాకుతూ ఉండగా అవి సముద్రపు అలలా నాట్యం చేస్తుంటే నువ్వు వాటిని చేతితో వయ్యారంగా సరిదిద్దుకుంటుంటే ఎంత బాగుందో తెలుసా సాత్వి. జ్యువెలరీ షాప్లో నేను సేల్స్ గర్ల్స్తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నెమ్మెడలో ఉన్న చైన్ నోట్లో పెట్టుకొని నన్ను కోపంగా చూసినప్పుడు ఎంత ముద్దుగా అనిపించావో తెలుసా సాత్వి అంటాడు మైమర్చిపోతూ. సాత్విక, అదేదో నేను క్యాజువల్గా పిలిచాను బావా, మేమంతా షాపింగ్ చేస్తుంటే
నువ్వు అలా ఒక అమ్మాయితో సొల్లు చెబుతుంటే కోపం వచ్చి ప్రకాష్ అన్నతో పిలిపించా అంతే అంటుంది కవర్ చేసుకుంటూ. మనసులో వామ్మో, నన్ను అంతలా అబ్జర్వ్ చేశావా బావా? నువ్వింకా నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదేమో అనుకున్నా. థ్యాంక్స్ బావా, మన ఇద్దరం ఒకే వేవ్ లెంత్లో ఉన్నామనుకుంటుంది. అక్షిత్, నువ్వు క్యాజువల్గా పిలిచావా? సరేలే, ఇంకా నేను నీ ముందు ఇంకో అమ్మాయితో మాట్లాడుతుంటే జలస్తో పిలిచావనుకున్నా నవ్వుతూ. సాత్విక, మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోకు. నీకు చదువుతున్న చోట గాని జాబ్ చేసే చోట గాని అమ్మాయిలు దొరకలేదా? నా వెనక పడుతున్నావు ఇంతగా నవ్వుతూ. అక్షిత్, ఉన్నారు సాత్వి, చెప్పాగా, వాళ్ళెవ్వరూ నా మనసు దగ్గరకు కూడా రాలేకపోయారు. నువ్వు మాత్రమే దాన్ని ఆక్రమించేసుకున్నావు నవ్వుతూ. సాత్విక, అబ్బచా, అంత లేదు బావా, నువ్వన్నీ అబద్ధాలు చెబుతున్నావు, నాకు తెలుసు. మొన్న ఎప్పుడో నువ్వు ఎవరో మేఘన అనే అమ్మాయిని తీసుకుని డేట్కి వెళ్ళావట కదా. నిన్ను నేను నమ్మను బావా నవ్వాపుకుంటూ. అక్షిత్, అయ్యో అదేం లేదు సాత్వి, తను డిన్నర్కి పిలిచి ప్రపోజ్ చేసింది. నేను నో చెప్పా అంతే, నమ్ము ప్లీజ్ భయం నటిస్తూ బ్రతిమాలుతాడు. సాత్విక, మరి మొన్న ఆ మధ్య ముంబై బీచ్లో ఒక అమ్మాయి హక్ చేసుకొని ముద్దు పెట్టిందట, దానికేం చెప్తావు అంటుంది కోపం నటిస్తూ. అక్షిత్, అయ్యో అది కూడా ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తూ అలా చేసింది. దానిలో నా ప్రమేయం ఏమీ లేదు సాత్వి అంటాడు బాధగా. సాత్విక, ఏమో బావా, నువ్వు పెద్ద మాయగాడిలా ఉన్నావు. నిన్ను అబ్జర్వేషన్లో పెడతా, ఆ తర్వాత నీ ప్రపోజల్ గురించి ఆలోచిస్తా అంటుంది నవ్వుతూ. అక్షిత్, అమ్మో, అబ్జర్వ్లో పెడతావా సాత్వి? నిజంగా డాక్టర్ అనిపించుకుంటున్నావు. సరే నీ ఇష్టం, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాలే అయితే నవ్వుతూ. సాత్విక, అయితే ఓకే బావా, చూద్దాం. నువ్వు గుడ్ బాయ్ అయితే అప్పుడు ఆలోచిస్తాలే. పెళ్లిలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నన్ను టచ్ చేయడం కానీ నాతో ఎక్కువగా తిరగడం కానీ చేయకూడదు వార్నింగ్ ఇస్తూ. మనసులో అసలు నీ పక్కనుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోగలనా బావా అనుకుంటుంది. అక్షిత్, ఓకే సాత్వి, నిన్ను పెళ్లిలో అసలు డిస్టర్బ్ చేయను, ఎక్కువగా నీతో ఉండనులే, నువ్వేం ఇబ్బంది పడకు అంటాడు భయపడుతున్నట్టు నటిస్తూ. మనసులో నేను నిన్ను వదిలినా నువ్వు నన్ను వదిలి ఉండగలవా పిచ్చిదానా అనుకుంటాడు. సాత్వికకి బాధేస్తుంది ఆ మాట వినగానే. మనసులో నువ్వు నన్ను ఎప్పుడో డిస్టర్బ్ చేశావు బావా, నిన్ను వీలైనంత వరకు నాతోనే ఉంచుకుంటా, అలా నువ్వు నాతో లేకపోతే నేను ఒప్పుకోను అనుకుంటూ. సరే బావా, నువ్వు ఆ మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేయి చాలు, లేకపోతే అందరికీ లేనిపోని అనుమానాలు వస్తాయి మన పైన అంటుంది నవ్వుతూ. అక్షిత్, ఇంకేంటి సాత్వి, ఎగ్జామ్స్ ఎలా రాశావు? సాత్విక, సూపర్ రాసా బావా, ఇక 1 year హౌస్ సర్జన్ చేస్తే సాత్విక MBBS అయిపోతా నవ్వుతూ. అక్షిత్, సూపర్, తర్వాత ఏంటి ప్లాన్స్? మాస్టర్స్ కానీ అలా ఏమి చేయవా? అదే మీకు ఏదో స్పెషలైజేషన్ ఉంటుంది కదా. సాత్విక, గైనకాలజీ చేద్దామనుకుంటున్నా బావా, మా లేడీస్కి బాగుంటుంది, నాకు ఇష్టమైన సబ్జెక్ట్, ఎంతో మందికి పురుడు పోయవచ్చు. నీకేంటి ఫ్యూచర్ ప్లాన్స్ అంటుంది. అక్షిత్, నాకేముంటాయి సాత్వి, నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవటం, ఎటు మంచి జాబ్ చేస్తున్నాను, ఇంకేం కావాలి నవ్వుతూ. మనసులో నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడానికి ముందు నా ఫ్యూచర్ ప్లాన్ చెప్తా సాత్వి అనుకుంటాడు. సాత్విక, ఓకే బావా, నువ్వు క్రియేట్ చేసిన ఇన్విటేషన్ వీడియో చాలా బాగుంది బావా, ఇందాక అశ్విత్ బావ చూపించాడు, మంచి క్రియేటివిటీ ఉంది నీలో నవ్వుతూ. అక్షిత్, థ్యాంక్ యూ సాత్వి, అందులో క్రియేటివిటీ ఏముంది, కంప్యూటర్ గురించి తెలిసిన వాడు ఎవడైనా చేయొచ్చు నవ్వుతూ. సాత్విక, మాకు అన్నీ తెలియవుగా బావా, మాకు తెలిసిందల్లా చూసి ఆనందించడమే. ఆ వీడియో చాలా ట్రెడిషనల్గా ప్లస్ కొత్తగా ఉంది, అందరం దానికి ఓకే చెప్పాం నవ్వుతూ. అక్షిత్, ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ సాత్వి, ఇంకేంటి సాత్వి విశేషాలు? సాత్విక, ఏమున్నాయి బావా, షాపింగ్ స్టార్ట్ చేయాలి, ఇందాక రోహిణి అక్క వచ్చింది, సో ఇక నేను పూజ రోహిణి అక్క వైజాగ్ మొత్తం తిరుగుతాం అంటుంది నవ్వుతూ. అక్షిత్, జాగ్రత్త సాత్వి, పాపం షాప్ వాళ్ళు విసుక్కునేట్టుగా చేయకండి, మీ షాపింగ్ అంటే మా మగాళ్ళకి భయం, ఏది త్వరగా కొనరు, షాప్ వాళ్ళని విసిగించి విసిగించి చావగొడతారు పాపం, మా రోహిణి అమ్మ అసలు కాంప్రమైజ్ అవ్వదు అంటాడు నవ్వుతూ. సాత్విక, హలో బావా, షాపింగ్ చేయడం అంటే IIT చదివినంత ఈజీ కాదు, షాపింగ్ చేయడం మాకేం అలవాటు కాదు, మేము ఏదైనా బాగా నచ్చితేనే కొంటాం, అంతేకాని మీలాగా షాప్లోకి వెళ్ళి 4 డ్రెస్సులు కొనుక్కొని వాడు ఎంత చెప్తే అంత ఇచ్చి రాము, మేము వెళ్తే క్వాలిటీ చూస్తాం, దాని విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వం,
మాకు నచ్చినవి మాకు నచ్చినట్టు కొనుక్కునేది ఒక్క షాపింగ్లోనే. అది మా ప్రపంచం. ఇంకెప్పుడైనా మా షాపింగ్ గురించి కమెంట్ చేశావో అక్క వాళ్ళకి చెప్తా అంటుంది ఉడుక్కుంటూ. అక్షిత్, కూల్ సాత్వి, నేను ఊరికే అన్నా. నువ్వు ఇదంతా వదిన వాళ్ళతో చెప్పావనుకో నాకు మూత మోగిస్తారు. ప్లీజ్ తల్లి, నువ్వు ఇలాంటివి వాళ్ళకి చెప్పకు. చెప్తే పనిష్మెంట్ కింద వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్తారు భయంగా. సాత్విక, సరే చెప్పనులే బావా. ఇంతలా షాపింగ్ అంటే భయపడుతున్నావు. ఒకవేళ రేపు మీ ఆవిడ షాపింగ్ చేయాలంటే ఏం చేస్తావు అంటుంది. ఏం చెప్తాడా అని. అక్షిత్, తనకు క్యాష్ కానీ కార్డ్ కానీ ఇచ్చి నీ ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టుకోమని చెబుతా, అంతేకాని నేను వెళ్ళను అంటాడు కావాలని. సాత్విక, నన్ను ప్రేమిస్తున్నా అంటున్నావు కదా, రేపు ఒకవేళ నేను నిజంగా నీ ప్రేమని అంగీకరించి పెళ్లి చేసుకుంటే నాతో కూడా ఇలానే చెప్తావా బావా? కుతూహలంగా ఏం చెప్తాడో అని. అక్షిత్, నీకైనా అలానే చెప్తా సాత్వి, అబద్ధం చెప్పను అంటాను నిజాయితీగా. సాత్విక మనసులో ఓరి నీ నిజాయితీ తగలబడా, మొహమాటానికి కూడా నీతో వస్తా అనవేంటిరా బాబు అనుకుంటూ, షాపింగ్ టైంలో మీరు మా పక్క నుండి మాకు నచ్చిన వాటిలో ఏది మాకు సరిపోతుందో ఏది సరిపోదో మీరు చెప్తూ మాకు మీ చేతులతో కొని పెడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది బావా అంటుంది. అక్షిత్, నువ్వు సంతోషంగా ఉండటానికి నేను కడవరకు నీ తోడునై ఉంటా సాత్వి అంటాడు తెలియకుండానే. వెంటనే మనసులో అయ్యో ఏంటి ఇలా అనేశాను, కొంపదీసి అప్పుడే ఓకే అంటుందా ఏంటి అనుకుంటాడు. సాత్వికకి అప్పుడే కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తాయి ఆ మాట వినగానే. వెంటనే కళ్ళు తుడుచుకొని, బావా ఇలా అంటే నేనేం పడిపోను నీకు. అమ్మా ఏదో 2 మాయ మాటలు చెప్పి నన్ను పడేద్దామనేనా అంటుంది నవ్వు తెచ్చుకుంటూ. అక్షిత్కి అర్థమైపోతుంది ఇంకాసేపు మాట్లాడితే సాత్విక కంట్రోల్ అవ్వడం కష్టమేమోనని. సాత్వి, టైం 2 అవుతుంది, నాకు నిద్ర వస్తుంది, బాయ్, రేపు కాల్ చేస్తాలే అంటాడు. సాత్విక, ఓకే బావా, గుడ్ నైట్ అని పెట్టేసి తన చేతిలో ఉన్న ఫోటోని గట్టిగా గుండెలకి హత్తుకొని ఏడుస్తూ, ఎందుకురా ఇంత పిచ్చెక్కిస్తున్నావు? నా సంతోషం కోసం కడ వరకు తోడుంటావా? నువ్వు నా పక్కనుంటే ప్రతి క్షణం సంతోషమేరా. ఏదో నిన్ను ఆట పెట్టిద్దామనుకుంటున్నా కానీ నీకు దూరంగా ఉండడం కష్టం బావా. నేనేదో సరదాగా నిన్ను దూరంగా ఉండమని చెప్తా, అలా అన్నానని నువ్వు నాకు దూరంగా వెళ్ళకు. ఈ ప్రాణం తట్టుకోలేదు. నువ్వు సాత్వి నా ప్రేమని ఎప్పుడు ఒప్పుకుంటావంటూ అలా బ్రతిమలాడుతుంటే ఎంత బాగుందో తెలుసా బావా? నన్ను క్షమించరా, నిన్ను నిజంగా బాధ పెట్టుంటే అనుకుంటూ అలానే ఫోటో చూసుకుంటూ పడుకుండిపోతుంది. మార్నింగ్ పూజ నిద్ర లేచి అశ్విత్తో కాసేపు ఫోన్లో మాట్లాడి సాత్విక రూమ్ నాక్ చేస్తుంది. సాత్విక ఎంతసేపటికి తలుపు తీయదు. పూజ ఇక ఇలా కాదనుకొని కాల్ చేస్తుంది. సాత్విక, హలో బావా, ఏంటి కాల్ చేశావు అంటుంది నెంబర్ చూసుకోకుండా నిద్రలోనే. పూజ, ఒసై రాక్షసి, నేను నీ అక్కనే, తలుపు తీ అంటుంది. అక్షిత్తో మాట్లాడినట్టుంది నైట్ అనుకుంటూ. సాత్విక డోర్ ఓపెన్ చేసి, ఏంటక్క పొద్దునే లేపావు అంటుంది. పూజ, పొద్దున్నే ఏంటే రాక్షసి, ఇప్పుడు టైం 9 అయింది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కిందికెళ్ళి టిఫిన్ చేద్దాం అంటుంది బాత్రూంలోకి నెడుతూ. సాత్విక ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇద్దరు కిందికి వెళ్తారు. శేఖరం, గుడ్ మార్నింగ్ పూజ సాత్వికన్నలు నవ్వుతూ. ఇద్దరు వచ్చి హక్ చేసుకొని గుడ్ మార్నింగ్ నాన్న విష్ చేస్తారు. పూజ వెళ్ళి మీనాక్షి గారికి హెల్ప్ చేస్తుంది. సాత్విక బామ్మ దగ్గరికి వెళ్ళి, ఓయ్ ముసలి, ఇంకా ఎన్నాళ్ళుంటావే, మాకు పప్పన్నం పెట్టించవా త్వరగా అంటుంది సరదాగా. బామ్మ, ముందు నీ పెళ్ళి, తర్వాత నీ పిల్లల్ని చూసి అప్పుడు పోతాలే రాక్షసి అంటుంది నవ్వుతూ. సాత్విక, ఇంతకి నువ్వు తిన్నావా టిఫిన్? బామ్మ, తిన్నానే, ఇంతకి నీకు కూడా చూడమని చెప్పనా అబ్బాయిని నవ్వుతూ బుగ్గలు లాగుతుంది. సాత్విక, ఇంకోసారి అలా అన్నావనుకో నిజంగానే నేను నిన్ను చంపుతా ముసలి అంటుంది గొంతు పట్టుకుంటూ. బామ్మ, పోవే, అలా అనేవాళ్లే తొందరగా తోడు కోసం వెతుక్కుంటారు నవ్వుతూ. సాత్విక, చూడు నాన్న, మీ అమ్మ ఏమంటుందో అంటూ శేఖరం గారి ఒళ్ళు కూర్చుంటుంది. శేఖరం, బామ్మ ఊరికే సరదాకి అంటుందిలే అమ్మా, నువ్వేం పట్టించుకోకు, కావాలంటే నీకు పెళ్లి చేయకుండా ఇక్కడే పెట్టుకుంటాలే అంటారు నవ్వుతూ. సాత్విక, ఆపండి నాన్న, అర్థమైందిలే మీ వెటకారం, సరే ఎవడో ఒకరిని చూడండి, చేసుకొని వెళ్ళిపోతా అంటుంది అలుగుతూ. శేఖరం, ఎవరిని పడితే వాళ్ళని ఎలా తెస్తాను తల్లి, నీకు ఈడు జోడు అన్నిటిలోనూ నీకు సరైనోడిని తీసుకొస్తాలే అంటాడు నవ్వుతూ.
సాత్విక చూద్దాంలే నాన్న, ముందు టిఫిన్ చేద్దాం పదా అంటుంది. అక్షిత్ బాగా గుర్తొచ్చి తర్వాత అందరూ టిఫిన్ చేస్తారు. పూజ సాత్విక ఇద్దరు పైన సాత్విక రూమ్లో కూర్చుంటారు. పూజ ఏంటే ఇందాక నేను నిన్ను నిద్రలేపుతామని కాల్ చేస్తే బావా ఏంటి కాల్ చేసావు అన్నావేంటి, కొంపదీసి ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారా అంటుంది. సాత్విక అవునక్క, రాత్రి మాట్లాడుకున్నాం, దాదాపు 2 గంటల వరకు మాట్లాడాడు, అందుకే మార్నింగ్ లేట్ అయింది అంటుంది. పూజ ఓ మీరు సూపరే బాబు, ఫుల్ ఎంజాయ్ చేశారు అయితే నవ్వుతూ. సాత్విక అవును చాలా అంటుంది సిగ్గుపడుతూ. పూజ ఓకే ఏమన్నాడు మీ ఆయన? సాత్విక నేనంటే బాగా ఇష్టమని చెప్పాడు, ఎప్పుడు ఓకే చెప్తావని అడిగాడు అని చెప్తుంది. పూజ మరి నువ్వేం చెప్పావు? సాత్విక ఇంకా ఫీలింగ్స్ కలగలేదు, నీకు టైం వేస్ట్ ఏమో బావా అన్నాను అంటుంది. పూజ రాక్షసి మరి ఎక్కువ చేస్తున్నావు, మరి అలా ఆడుకోకు, తనంటే అక్కడ చాలా మందికి సుస్తు, అలాంటోడిని ఇలా ఆడుకోకు అంటుంది కోపంగా. సాత్వి పోవే, వాడు నా మొగుడు, అందరినీ తన కంటి చూపుతో శాసించేవాడు, నా కోసం అలా పరితపిస్తుంటే ఎంత బాగుందో తెలుసా అంటుంది తన్మయత్వంతో. పూజ ఏడ్చావులే, మరీ ఓవర్ చేయకు, తను బాధపడితే ఎవరం ఊరుకోము అంటుంది. సాత్విక మీరు ఊరుకునేదేంటే, తను బాధపడితే నేనే తట్టుకోలేను, ఏదో కొంచెం సరదాకి, తనని వదిలి నేను బతకలేనే బాబు, అట్లాంటిది తనని ఎందుకు బాధ పెడతానే, వాడు నా ముద్దుల మొగుడు, నా ప్రాణం, జస్ట్ ఉడికిస్తా అంతే అంటుంది. పూజ సరే మరి ఎలా ఉడికిస్తావే తనని, కొంపదీసి ఎవరితోనన్నా చనువుగా ఉంటూ ఏడిపిస్తావా? సాత్విక చీ యాక్, వాడిని ఉడికించడం అంటే నా లెవెల్లో నేను ఉడికిస్తాను, నా పద్ధతిలో, అంతేకాని వాడిని ఉడికించడం కోసం ఇంకో మొగాడిని టచ్ చేయాల్సి వస్తే నేను చస్తాను, కానీ అలా ఎప్పుడు చెయ్యను. ఈ సాత్విక సరదాకైనా చనువుగానైనా తాకేది కేవలం ఒక్క అక్షిత్ని, ఇక ఎవరినైనా పట్టుకుంటే జస్ట్ నాకు అన్నో తమ్ముడో వరుసకి అవుతారు వాళ్ళు అంతే అంటుంది. పూజ నా బంగారు చెల్లివే నువ్వు అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. అలా ఆవేశంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన రంజిత్ హైదరాబాద్కి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలోకి వెళ్ళి ఒక సాధువుని కలుస్తాడు. ఆ రోజు నందుని చంపి తిరిగి హైదరాబాద్ వస్తున్నప్పుడు దారిలో ఈ సాధువు ఎదురై బిడ్డా నీ పతనం ఆరంభం అయ్యింది అని చెప్పాడు, మృత్యువు నీ కోసం వస్తున్నాడు అన్నాడు. తాను ఆ రోజు అదంతా తేలిగ్గా కొట్టిపారేశాడు, కానీ ఇప్పుడు అతన్నే వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది. రంజిత్ని చూడగానే ఆ సాధువు నువ్వు వస్తావని నాకు తెలుసు స్వామి, నేను ఆ రోజు చెప్పా నీ పతనం మొదలయ్యిందని, నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుందని నవ్వుతూ అంటాడు. రంజిత్ నేనేం భయపడి ఇక్కడికి రాలేదు అంటాడు కోపంగా కార్ బాటిన్ గుద్దుతూ. సాధువు చూడు స్వామి, నువ్వు చాలా భయపడుతున్నావు, నేను ఆ రోజు చెప్పా నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావు, అలా వచ్చావంటే చావు భయం నిన్ను వెంటాడుతున్నట్టే అని, అంటే దానర్థం ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు అంటాడు తీక్షణంగా చూస్తూ. రంజిత్ ఆ చూపుకు భయపడి నేను ఓటమిని ఒప్పుకోలేను, నేను గెలిచి తీరాలి అంటాడు తలదించుకొని. సాధువు మూర్ఖుడా, 29 ఆడకూతుర్లను పొట్టన పెట్టుకున్నావు, నువ్వు చేసింది మహాపాపం, నువ్వు మొదటి ఆడకూతురిని చంపినప్పుడే నీ పతనం నువ్వు రాసుకున్నావు, కాళికాదేవి ఉగ్రరూపం దాల్చింది, ఆ తల్లి క్రోధాన్ని నువ్వు తట్టుకోలేవు, నరకయాతన అనుభవించి చస్తావు స్వామి నువ్వు, కళ్ళు పెద్దవి చేసి అంటాడు. రంజిత్లో భయం పెరిగిపోతుంది. రంజిత్ ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు స్వామి, ఏమైనా చేస్తా అంటాడు భయంగా. సాధువు స్వామి నీ పాపానికి ప్రాయశ్చితమే లేదు, ఎందుకంటే నువ్వు చంపింది ఆడకూతుర్లను, ఒక ఆడకూతురిని చంపావంటే ఇద్దరిని చంపినట్టే అంటాడు. రంజిత్ అర్థం కానట్టు మొహం పెడతాడు. సాధువుకి రంజిత్ మొహం చూసి ఏం స్వామి నేను చెప్పింది అర్థం కాలేదా అంటాడు. రంజిత్ అడ్డంగా తలూపుతాడు అర్థం కాలేదన్నట్టు. సాధువు ఒక ఆడకూతురు ఇంకో బిడ్డని పుట్టించగలదు, అందుకే అన్న స్వామి, నువ్వు ఒక ఆడకూతురిని చంపావంటే ఇద్దరిని చంపినట్టని, అంటే నువ్వు చంపింది 29 మందిని కాదు, కనీసం 58 మందిని చంపావు, మహాపాపం చేశావు స్వామి అంటాడు పెద్దగా. రంజిత్ ఎంత ఖర్చైనా పెడతా, నా పాపానికి పరిహారం చూపించు స్వామి వేడుకుంటూ. సాధువు స్వామి డబ్బుతో కొనలేనిది ప్రపంచంలో ప్రాణం ఒక్కటే స్వామి,
సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒక పరిష్కారం చెబుతా, చేస్తావా అంటాడు కళ్ళలోకి చూస్తూ. రంజిత్, చేస్తా స్వామి, మీరు ఏమి చెప్పినా చేస్తా. చెప్పండి స్వామి, ఏం చేయాలో చెప్పండి అంటాడు ఆనందంగా. సాధువు, ఆత్మతర్పణం అంటాడు పెద్దగా. రంజిత్ ఒక్కసారిగా బిత్తరపోయి వెనక్కి పడి కారుకు గుద్దుకుంటాడు. ఆ భయంతో, ఏంటి స్వామి, నేను ఆత్మతర్పణం చేసుకోవాలా? నా పాపానికి పరిహారం చూపించమంటే నన్ను ఆత్మతర్పణం చేసుకోమని చెబుతారేంటి? వణుకుతున్న గొంతుతో అడుగుతాడు. సాధువు, స్వామి, నీకు ముందే చెప్పా, నువ్వు నరకయాతన అనుభవించి చస్తావని. అందుకే నువ్వు ఆత్మతర్పణ చేసుకో, కనీసం ప్రశాంతంగా చస్తావు. నీకు ఈ సలహా ఇచ్చినందుకు నాకు పాపం చుట్టుకున్నా పర్వాలేదు. నువ్వు ఆత్మతర్పణ చేసుకోకుంటే మాత్రం నీ చావు చాలా భయంకరంగా ఉంటుంది. నీకు నరకాన్ని చూపించి చంపుతాడు. ఆ వచ్చేవాడు మహాక్రూరుడు స్వామి. నీకన్నా కొంచెం దయాజాలి ఉన్నాయి, కానీ ఆ స్వామికి అయ్యేమీ లేవు. క్రోధంలో ఉంటే రాక్షస జాతికే రాజు ఆ స్వామి. నిన్ను హింసించి హింసించి చంపుతాడు స్వామి. నువ్వు ముల్లోకాలలో ఏడున్నా వెతికి వెతికి చంపుతాడు స్వామి. 7 సముద్రాలు దాటెళ్ళినా కూడా వదలడు అంటాడు. రంజిత్లో భయం పెరుగుతుంది. రంజిత్, నేను ఏ ఆడదాన్ని కావాలని చంపలేదు. వాళ్ళే నాకు అడ్డొచ్చారు, అందుకే చంపేశా. అయినా నా దగ్గర అంతులేనంత డబ్బుంది, పలుకుబడుంది. ఇంకా వాడేం చేస్తాడు నన్ను అంటాడు కోపంగా. సాధువు, పిచ్చివాడా, రాముడి కన్నా రావణాసురుడు ఐశ్వర్యంలో, బలంలో, రాజ్యంలో అన్నిటిలో గొప్పవాడు. కానీ రాముడి చేతిలో చచ్చాడు ఎందుకు అడుగుతాడు. రంజిత్, సీతని ఎత్తుకెళ్ళినందుకు అంటాడు. సాధువు, సీతని ఎత్తుకెళ్ళినందుకు రావణుడు రాముడి చేతిలో చావలేదు, రాముడు భార్యని తీసుకెళ్లినందుకు చచ్చాడు. రంజిత్, అదేంటి, నేను అదేగా చెప్పాను. సాధువు, రావణుడు స్వయంవరం జరిగిన రోజున సీతని ఎత్తుకెళితే అది సీతాపహరణంతో ఆగిపోయేది. కానీ ఎప్పుడైతే సీత రాముడు భార్య అయినా కూడా రావణుడు ఎత్తుకెళ్లాడో అప్పుడే తన పతనాన్ని తానే రాసుకున్నాడు. నీ పరిస్థితి కూడా అంతే. ఆ మహాజ్ఞాని రావణాసురుడే పరశ్రీని ముట్టుకోకపోయిన చావును చూశాడు. అలాంటిది నువ్వు అంతమందిని చంపావు. నీ పాపం ఎంత పెద్దదో ఆలోచించు స్వామి అంటాడు. రంజిత్, సరే, ఈ రావణాసురుడు కూడా నన్ను చంపడానికి వచ్చే రాముడికి కాబోయే సీతని చంపితే ఏం చేస్తాడు ఆ రాముడు అంటాడు. సాధువు, అది నీ వల్ల కాదు స్వామి. ఆ స్వామి నీ ఎదురు నిలబడ్డ మరుక్షణమే నీకు మరణం. ఆ స్వామి పక్కనుండగా ఎవరికి ఏమీ జరగనివ్వడు అంటాడు. రంజిత్, సరే స్వామి, చూద్దాం. వాడు నన్ను చంపేలోపు వాడెవరో కనుక్కుంటా, వాడి సీత ఎవరో కనుక్కుంటా, వాడి ముందే వాడి సీతని చంపుతా, ఆ తర్వాత వాడి చేతిలో నవ్వుతూ చేస్తా. ఎందుకంటే మీరు చెప్పినట్టే నా చావు నాకు తెలుస్తుంది అని కారెక్కి వెళ్ళిపోతాడు. సాధువు వెంటనే కళ్ళు మూసుకొని, తల్లి, నువ్వే ఆ ఆడకూతురిని కాపాడాలి అని 2 చేతులు పైకెత్తి వేడుకుంటాడు. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. హాయ్ అండి, పార్ట్ 16. ఇక కథలోకి వెళితే, ఆ రోజు మధ్యాహ్నం అశ్విత్ పూజ దగ్గరకొస్తాడు. పూజ, ఆశు, బాగా బోర్ కొడుతుందిరా, బయటికి వెళ్దామా అంటుంది ఒళ్ళో కూర్చుంటూ. అశ్విత్, వద్దు పూజ, నేను నైట్ ఫ్లైట్కి వెళ్తున్నా కదా, కాసేపు నీతో ఉందామని వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కదా వచ్చేది అంటూ నడుము చుట్టూ చేతులేస్తాడు. పూజ, ఆశు, అలా చెయ్యేస్తే పిచ్చెక్కిద్దిరా అంటూ తన వైపుకు తిరిగి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. అశ్విత్, లవ్ యూ పూజ అంటూ మెడ పైన కిస్ చేస్తాడు. పూజ, ఆశు, గులాబ్ జామ్ తిందామా అంటుంది. అశ్విత్, ఇప్పుడా, అదేంటి అంటాడు. పూజ, అదంతా నీకెందుకు, నువ్వు తింటావా లేదా అంటుంది పెదాలని టచ్ చేస్తూ. అశ్విత్, నీ ఇష్టం పూజ అంటాడు వివశుడైపోతూ. పూజ, గుడ్ బాయ్ అంటూ అశ్విత్ని వదిలి కిందికెళ్ళి బౌల్లో గులాబ్ జామ్ వేసుకొస్తుంది. అశ్విత్ నోరు తెరిచి ఆ అంటాడు పెట్టమన్నట్టు. పూజ నవ్వుతూ, అలా కాదు ఆశు, ఇప్పుడు ఈ గులాబ్ జామ్ని నా పెదాలతో పట్టుకుంటాను, అది చాలా స్మూత్ కదా, వెంటనే జారిపోతుంది. ఆ గ్యాప్లో నువ్వు దాన్ని అందుకోవాలి అంటుంది కన్ను కొడుతూ. అశ్విత్, చీ, యాక్, నాకొద్దు అంటాడు ఫేస్ అదోలా పెట్టి. పూజ కోపంగా చూస్తుంటుంది. అశ్విత్, ఏంటి అలా చూస్తున్నావు అంటాడు భయంగా. పూజ ఇంకా అలానే కోపంగా చూస్తుంటుంది. అశ్విత్,
సారీ పూజ, అంటే నేనెప్పుడు అలా తినలేదు అంటాడు భయంగా. పూజ, అంటే నాకు డైలీ అదే పని అనుకున్నావా? కోపంగా కళ్ళు పెద్దవి చేస్తూ అంటుంది. అశ్విత్, ఛీ, నా ఉద్దేశం అది కాదు అంటూ దగ్గరకొచ్చి తనని పట్టుకోబోతాడు. పూజ, టచ్ చెయ్యకు అని కోపంగా అరుస్తుంది. మనసులో బాగా నవ్వుకుంటుంది. అశ్విత్ అమాయకపు ఫేస్ చూసి. అశ్విత్, ప్లీజ్ పూజ, నేను నిన్ను అనలేదు అంటూ సారీ చెప్పటానికి అనేలోపు పూజ తన చేతులతో పెదాలను మూసి, పిచ్చోడా, ఇంత అమాయకుడవేంటిరా అంటూ బుగ్గ మీద కిస్ చేస్తుంది. అశ్విత్ నవ్వుతాడు కళ్ళు మూసుకొని. పూజ, సరే, ఇప్పుడైనా టేస్ట్ చేస్తావా లేదా నా గులాబ్ జామ్ని అంటుంది కన్ను కొడుతూ. అశ్విత్ సరే అంటూ తలూపుతాడు. పూజ అశ్విత్కి బాగా దగ్గరకొచ్చి గులాబ్ జామ్ని ఆఫ్ చేసి తన పెదవుల మధ్యలో ఉంచి అశ్విత్ని అందుకోమని కళ్ళతో సైగ చేస్తుంది. అశ్విత్ సిగ్గుపడుతూ ఆ గులాబ్ జామ్ పీస్ అందుకోవటానికి పూజ పెదవులని అందుకుంటాడు. పూజ చిన్నగా ఆ గులాబ్ జామ్ని అశ్విత్ పెదాలకి అందించి తన నాలుకతో అశ్విత్ పెదాలకి అంటిన షుగర్ జ్యూస్ని టేస్ట్ చేస్తుంది. అశ్విత్ తట్టుకోలేక పూజని గట్టిగా హక్ చేసుకొని పెదవులని గట్టిగా బంధించి చాలా బాగుంది పూజ అంటాడు. పూజ, నీకు ఇలా డైలీ ట్రైనింగ్ ఇవ్వడమే నా పని అనుకుంటున్నావా? చిరు కోపంగా అంటూ ముద్దు పెడుతుంది. అశ్విత్, నువ్వు నా ప్రపంచం పూజ, నన్ను అర్థం చేసుకున్నావు. స్కూల్కి రానని మొండికేసే చంటి పిల్లోడికి బుజ్జగించి చదువు చెప్పే టీచర్లా నువ్వు నన్ను అర్థం చేసుకొని ఉంటున్నావు అంటాడు. పూజ, పిచ్చి కన్నయ్య, నీలాంటోడిని ఎవ్వరూ వదులుకోరు, నువ్వు నా బంగారం అంటూ ముద్దుగా చెంపలు పట్టుకొని లాగుతుంది. అంతలో సాత్విక అక్క అక్క అంటూ తలుపు కొడుతోంది. లోపల అశ్విత్ ఉన్నాడని తెలియక. పూజ, ఇది ఇప్పుడే నిద్రలేవాలా రాక్షసి అని అశ్విత్కి గట్టిగా ముద్దు పెట్టి వెళ్ళి తలుపు తీస్తుంది. సాత్విక, ఏం చేస్తున్నావే ఇంతసేపు అంటూ లోపల అశ్విత్ని చూసి బావా నువ్వెప్పుడొచ్చావు అంటుంది కొంచెం ఇబ్బందిగా. అశ్విత్, కాసేపైంది సాత్విక అంటాడు. సాత్విక, నాకు పనింది అక్క అంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. అశ్విత్, నేను వెళ్ళొస్తా పూజ అంటాడు. పూజ, ఓకే ఆశు, ఫ్లైట్ ఎక్కే ముందు కాల్ చెయ్యి, అక్కడ మన ఫ్రెండ్స్ అందరికీ కార్డ్స్ ఇవ్వు, నువ్వు సాటర్డే మార్నింగ్ ఇక్కడ ఉండాలి అని హక్ చేసుకుంటుంది. ఇద్దరు కిందికెళ్తారు. అశ్విత్ అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. పూజ పైకొచ్చి సాత్విక రూమ్కి వెళ్తుంది. సాత్విక, సారీనే, బావొచ్చాడని తెలియదు అంటుంది. పూజ, ఓయ్ కొడతా సారీ అంటే, నువ్వేస్తే మాకేమన్నా డిస్టర్బ్ అనుకుంటున్నావా అని నెత్తి మీద కొడుతోంది. సాత్విక, పాపం బావ ఏమన్నా అనుకున్నాడేమోనే అంటుంది. పూజ, చీ, ఆశు అలాంటోడు కాదులే, కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువ అంతే, నువ్వు మాత్రం మామూలుగానే ఉండు అంటుంది. సాత్విక ఓకే అని కిందికెళ్తుంది. తర్వాత రోజు మార్నింగ్ రాజేశ్వరి గారు రోహిణి పూజ దగ్గరికి వస్తారు షాపింగ్కి వెళ్దామని. అప్పుడే పూజ, సాత్విక, మీనాక్షి గారు రెడీ అయి ఉంటారు. ముగ్గురు కారులో బయలుదేరతారు. సాత్విక, అక్క నీకు డ్రైవింగ్ వచ్చా అంటుంది ఆశ్చర్యంగా రోహిణితో. రోహిణి, నాకే కాదు మా తోటి కోడలందరికీ వచ్చు, నాకు మీ బావగారు నేర్పారు, మీకు వచ్చా అంటుంది. ఇద్దరు ఒకేసారి రాధక్క అంటారు. రాజేశ్వరి, నేర్చుకుందులేమ్మా పూజ, అశ్విత్ ఉన్నాడుగా నేర్పుతాడు, నువ్వు కూడా నేర్చుకోవే సాత్వి అంటుంది. సాత్విక, మా అక్కకి బావ నేర్పుతాడు, నాకెవరు నేర్పుతారు అత్తమ్మ అంటుంది. రాజేశ్వరి, నువ్వు పెళ్లి చేసుకో, నీకు మీ ఆయన నేర్పుతాడు అంటుంది నవ్వుతూ. సాత్విక, సరేలే అత్తమ్మ, నన్నెవరు చేసుకుంటారు, నన్ను భరించాలంటే చాలా కష్టం అంటుంది నవ్వుతూ. రాజేశ్వరి, నీకేమే సాత్వి, నువ్వెక్కడ ఉంటే అక్కడ సందడి, నిన్ను చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి, ఎవరికుందో ఆ అదృష్టం అంటూ బుగ్గలు ఒత్తుతుంది. సాత్వికకి అక్షిత్ గుర్తొచ్చి కన్నీళ్లు వస్తాయి ఆనందంతో. వెంటనే తల పక్కకి తిప్పి విండో ఓపెన్ చేసి బయటికి చూస్తుంది. తనకి తెలియకుండానే గుండె బరువెక్కిన ఫీలింగ్ కలుగుతుంది. అంతలో కార్ షాపింగ్ మాల్ దగ్గర ఆగుతుంది. అందరూ దిగి లోపలికెళ్తారు. సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు బట్టలు మగ పెళ్లివారు, పెళ్లి కొడుకు బట్టలు ఆడపెళ్లివారు తీసుకోవాలి. అందుకని రాజేశ్వరి, ముందు అమ్మాయికి పెళ్లి చీర, వేరే చీరలు తీసుకుందాం, తర్వాత నగలు తీసుకుందాం అంటుంది. రోహిణి, సరే అత్తమ్మ, ముందు మామూలు చీరలు తీసుకుందాం, లాస్ట్లో తలంబ్రాలు చీర తీసుకుందాం అంటుంది. అందరూ వెళ్ళి కూర్చొని శారీస్ సెలెక్ట్ చేసుకుంటారు. రోహిణి, పూజ, నువ్వు నీకు నచ్చిన డిజైన్లో సెలెక్ట్ చేసుకో, అసలు మొహమాట పడకు, ఇక నుంచి నువ్వు మా ఇంటి పిల్లవి,
సో మంచి శారీస్ తీసుకో అంటుంది. పూజ తనకు నచ్చిన శారీస్ అన్నీ సెలెక్ట్ చేస్తుంది. రోహిణి అన్ని శారీస్ వాట్సాప్లో తమ తోటి కోడళ్ళ గ్రూప్లో పోస్ట్ చేస్తుంది. అందరూ ఓకే చేసినవి, పూజకి బాగా నచ్చినవి తీసుకుంటారు. వాటి రేట్ చూసి పూజ బిత్తరపోతుంది. తనకి ఎందుకో చాలా అనీజీగా అనిపిస్తుంది. అది గమనించిన రోహిణి పూజని పక్కకి తీసుకెళ్లి, ఏంటమ్మా పూజ అలా ఉన్నావు అంటుంది. పూజ ఏం లేదక్క అంటుంది తలంచుకొని. రోహిణి ఏంటి మాకు ఎక్కువ ఖర్చు అవుతుందని ఆలోచిస్తున్నావా నవ్వుతూ అంటుంది. పూజ వెంటనే ఏడ్చేస్తుంది. రోహిణి ఏ పిచ్చి పిల్ల, ఎందుకే ఏడుస్తున్నావు? నీకు ఏమిచ్చినా సరిపోదు, నువ్వు అలా ఉండకు. ఇదంతా నీ బావలందరి ప్రేమ, మా తోడికోడళ్ళ అభిమానం. సారీ మన తోడికోడళ్ళు అంటుంది హక్ చేసుకొని. పూజ కొంచెం నవ్వుతుంది. రోహిణి పూజని తీసుకెళ్లి మళ్ళీ శారీస్ దగ్గర కూర్చోబెడుతుంది. తర్వాత మేనేజర్ని పిలిచి, సార్ లాస్ట్ మంత్ నేను వచ్చి ఆకుపచ్చ పట్టు చీర ఆర్డర్ ఇచ్చాను. కంచి నుంచి స్పెషల్గా చేతితో చేసిన పట్టు చీర తెప్పించమని. రెడీ అయ్యిందా అంటుంది. మేనేజర్ ఏది మేడం 7 lakhs శారీ కదా అంటాడు. రోహిణి ఎస్ సార్ అదే అంటుంది. పూజ సాత్విక ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఆశ్చర్యంగా. మేనేజర్ ఒక సేల్స్ బాయ్ని పిలిచి చెవిలో చెప్తాడు. కాసేపటికి ఇద్దరు కలిసి ఒక గోల్డ్ కోటెడ్ బాక్స్ని తీసుకొస్తారు. మేనేజర్ జాగ్రత్తగా ఆ బాక్స్ని ఓపెన్ చేయగానే ముదురు ఆకుపచ్చ చీర చాలా అందంగా ఉంటుంది. రోహిణి ఇది ట్రయల్ చేయొచ్చా? క్లాత్ హోల్డింగ్ ఇబ్బంది ఉండదు కదా అడుగుతుంది. మేనేజర్ నో ప్రాబ్లం మేడం, మీరు ట్రయల్ చేసిన తర్వాత మేము జాగ్రత్తగా హోల్డ్ చేసి బాక్స్లో పెడతామంటాడు. రోహిణి సాత్విక పూజని తీసుకొని ట్రయల్ రూమ్కి వెళ్ళి శారీ కడతారు. పూజని రెడీ చేశాక రోహిణి పూజని చూసి కన్నీళ్లతో ఎంత బాగున్నావే అంటూ మెటుకలు విరుస్తుంది దిష్టిపోవడానికి. బయటకు తీసుకురాగానే రాజేశ్వరి ఇప్పుడే రా పూజ తీసుకెళ్లిపోతా నిన్ను అంటుంది సంతోషంగా. మీనాక్షి గారైతే కన్నీళ్లతో హత్తుకుంటారు. అది చూసి పూజకి సాత్వికకి కూడా కన్నీళ్ళొస్తాయి. సాత్విక వెంటనే పూజని ఒక ఫోటో తీస్తుంది. ఆ ఫోటో పూజ అశ్విత్కి పెడుతుంది. తర్వాత గోల్డ్ షాపింగ్ కూడా చేస్తారు. పెళ్లికొడుకు బట్టలు మీనాక్షి గారు తీసుకుంటారు. అన్ని బట్టలు కూడా అశ్విత్కి చూపించి పూజ సెలెక్ట్ చేస్తుంది. మీనాక్షి గారు ఇంటికొచ్చి శేఖరం గారితో షాపింగ్ గురించి చెప్తారు. మీనాక్షి మన అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి, మంచి అత్తామామలు, మంచి తోడికోడళ్ళు దొరికారు, ఎంత బాగా చూసుకుంటున్నారో నా బంగారాన్ని అంటుంది. శేఖరం గారు నవ్వుతూ చూస్తారు. పూజ ఇంటికొచ్చాక తన తోడికోడళ్ళందరూ ఫోన్ చేసి మాట్లాడతారు. చీరలు నగలు నచ్చాయా అని అడుగుతారు. పూజకి చాలా సంతోషంగా ఉంటుంది. బెంగళూరులో అశ్విత్ అక్షిత్ ఇద్దరు కలిసి అక్కడ ఉన్న రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అక్షిత్ ఆఫీస్లో తనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళకి చెప్తాడు అన్నయ్య మ్యారేజ్కి రమ్మని. ప్రకాష్ కొంచెం వర్క్ ఉండడంతో మ్యారేజ్ టైంకి వస్తానని చెప్తాడు. అక్షిత్ శౌర్యకి తన ఐఐటి గ్యాంగ్కి కాల్ చేసి అందరినీ రమ్మని చెప్తాడు. అలా అందరూ బాగా బిజీగా గడుపుతారు. ఫ్రైడే నైట్ అందరికీ కాల్ చేసి మ్యారేజ్కి రమ్మనమని ఇంకోసారి చెప్పి సాటర్డే మార్నింగ్ ఫ్లైట్కి వైజాగ్ వెళ్తారు. వైజాగ్లో ల్యాండ్ అయ్యాక అశ్విత్ పూజకి కాల్ చేసి చెప్తాడు. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి రోహిణి ఇద్దరికి టిఫిన్ పెడుతుంది. టిఫిన్ చేశాక రఘురామ్ గారు అక్షిత్తో దాదాపు మన వాళ్ళకి అందరికీ కార్డ్స్ ఇచ్చాంరా, ఇంకా లోకల్గా కొంతమందికి ఇవ్వాలి, అలానే మీ ఫ్రెండ్స్కి ఇవ్వాలి కదా, సో ఇవాళ రేపట్లో ఆ పని పూర్తి చేసుకోండి. రేపు ఎల్లుండి కల్లా పెద్దనాన్నలు, అన్నయ్యలు, వదినలు, పిల్లలు అందరూ వస్తారు. ఆ తర్వాత అన్నయ్యని 5 రోజులు పెళ్లి కొడుకుని చేయడం ఉంటుంది. వెళ్ళి వియ్యంకులు వారికి కూడా చెప్పాలి. అన్ని దగ్గరుండి చూసుకో, ఏదైనా విధవ వేషాలు వేశావో తోలు తీస్తా అంటాడు. రోహిణి మీరు ఊరుకోండి మామయ్య, నా బిడ్డ ఏం వేషాలయ్యాడు, అక్కి గుడ్ బై, అక్షిత్ క్రాప్ చెరుపుతూ అంటుంది. అక్షిత్ థ్యాంక్స్ వదినమ్మ, విన్నావా రఘు, నేను గుడ్ బై అని మా వదినమ్మ చెప్పింది అంటూ రఘురామ్ గారిని చూసి కన్ను కొడతాడు. రాజేశ్వరి గారొచ్చి ఏంట్రా మీ తండ్రి కొడుకుల అల్లరి, ముందు వెళ్ళి ఆ శుభలేఖల పని చూడండి, అలానే వియ్యంకుల వారింటికి వెళ్ళి ఒకసారి కనిపించరా, అన్నయ్యను తీసుకెళ్ళక్కు, నువ్వొక్కడవే వెళ్ళు అంటుంది. అక్షిత్ సరేమా, నేను అన్నయ్య వెళ్ళి కార్డ్స్ ఇచ్చి వచ్చి లంచ్ చేసి వదిన వాళ్ళ ఇంటికి వెళ్తా అంటాడు. రాజేశ్వరి అలా వద్దు, కార్డ్స్ ఇచ్చిన తర్వాత నిన్ను వదిన వాళ్ళ ఇంటి దగ్గర దింపి అన్నయ్య మన ఇంటికి వస్తాడు. నువ్వు అక్కడే లంచ్ చేసి కాసేపు అక్కడుండి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని
బయలుదేరే ముందు ఫోన్ చేస్తే మళ్ళీ అన్నయ్య వచ్చి తీసుకొస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి లంచ్ చేయకపోతే మీ వదిన అస్సలు ఊరుకోదు అంటుంది. అక్షిత్ సరేమా అని అశ్విత్ని తీసుకొని బయటికి వెళ్తాడు కార్డ్స్ పంచడానికి. బంధువులందరికీ కార్డ్స్ ఇచ్చి శేఖరం గారింటికి బయలుదేరుతారు. పూజ అశ్విత్తో అక్షిత్ వస్తున్నాడని చెప్తుంది. సాత్విక, ఈరోజు నేను మా ఆయన తిన్న ప్లేట్లో అన్నం తినాలి, తనకి నేనే వడ్డిస్తా అంటుంది. పూజ, నీ ఇష్టం తల్లి, నువ్వు మీ ఆయన మీ ఆనందం, నాకెందుకు మధ్యలో అంటుంది నవ్వుతూ. సాత్విక, అవును నీకెందుకు మధ్యలో, నేను మా ఆయన మా ఆనందం అంటుంది నవ్వుతూ. ఇల్లు దగ్గర పడే కొద్దీ అక్షిత్కి హార్ట్ బీట్ పెరుగుతుంటుంది. అక్షిత్ వస్తున్నాడని తెలిసిన సాత్విక పరిస్థితి అలానే ఉంటుంది. తను బాల్కనీలోకి వచ్చి నుంచుంటుంది అక్షిత్ కోసం. అశ్విత్ అప్పుడే కార్ బయట ఆపి దిగుతాడు. అక్షిత్ కూడా కిందికి దిగి శేఖరం గారిని పలకరిస్తాడు. పూజ వచ్చి అశ్విత్తో మాట్లాడుతుంది. అక్షిత్ అశ్విత్కి చెప్పి లోపలికి వెళ్తూ పైకి చూస్తాడు సాత్విక వైపు. సాత్విక నవ్వుతూ తల పక్కకి తిప్పుకుంటుంది కన్నీళ్లు వస్తుంటే. అక్షిత్ లోపలికెళ్ళి మీనాక్షి గారిని బామ్మని పలకరించి సోఫాలో కూర్చుంటాడు. శేఖరం, బాబు పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయా? మీ పెద్దనాన్న అన్నయ్య వాళ్ళు ఎప్పుడొస్తారు? అక్షిత్, చాలా బాగా జరుగుతున్నాయి మామయ్య, అందరూ ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తారు. ఇక్కడంతా బాగుందా? ఏమన్నా కావాలంటే చెప్పండి, ఇబ్బంది పడొద్దు అంటాడు నవ్వుతూ. అప్పుడే పూజ వచ్చి, ఇక్కడికేం మరిది గారు, అంతా సూపర్, ఏదైనా కావాలంటే మీరంతా ఉన్నారుగా అంటుంది నవ్వుతూ. పూజ వంటగదిలోకి వెళ్తుంది. శేఖరం, బాబు నేను చెప్పిన దాని గురించి వెతికావా? ఏమైనా తెలిసిందా? చిన్నగా అడుగుతాడు. అక్షిత్, వెతికాను మామయ్య, ఏమీ తెలియలేదు, కానీ మీరు బాధపడకండి, తప్పకుండా వెతికి తీసుకొస్తా అంటాడు చేతిలో చెయ్యేస్తూ. శేఖరం, సరే బాబు, నాకు నమ్మకం ఉంది అంటాడు కొంచెం డల్గా. అక్షిత్, మీరు ఇక దాని గురించి ఆలోచించకండి, నేనున్నా కదా. అది సరే, ఇంతకీ సాత్విక ఎక్కడా అంటాడు. శేఖరం, పైన ఉంది బాబు, వెళ్ళిరా అంటాడు నవ్వుతూ. అక్షిత్ పైకెళ్లేసరికి సాత్విక మంచం పైన పడుకొని ఉంటుంది. అక్షిత్ వెళ్ళగానే లేచి, ఏంటి బావగారు బాగున్నారా అంటుంది నవ్వుతూ. అక్షిత్, బాగున్నా మరదల గారు అంటాడు నవ్వుతూ. సాత్విక, మరీ ఓవర్ అయినట్టు లేదు, మరదల్ గారేంటి అంటుంది కళ్ళు పైకెత్తి. అక్షిత్, నువ్వే కదా బావగారు అన్నావు, అందుకే మరదల్ గారు అన్నాను నేను, మర్యాద ఇవ్వాలి కదా, అసలే మా అబ్బాయిని ఇచ్చుకుంటున్నాం అంటాడు అల్లరిగా నవ్వుతూ. సాత్విక మనసులో, అలా నవ్వకురా బాబు, చచ్చిపోతున్నాను, నా వల్ల కావడం లేదు అనుకుంటూ, ఆడపిల్ల వాళ్ళం మేమనాలి బావా ఆ మాట అంటుంది నవ్వుతూ. అక్షిత్, ఐ లవ్ యూ సాత్వి అంటాడు ఆ నవ్వు చూసి మైమర్చిపోతూ. సాత్విక ఒక్కసారిగా బిత్తరపోతుంది సడన్గా అక్షిత్ అలా అనేసరికి. సాత్విక, మళ్ళీ మొదలు పెట్టావా బావా, ఇలా అయితే నువ్వు రూమ్లోకి రావద్దు అంటుంది. కానీ మనసులో, నువ్వు నా కోసం అలా పరితపించిపోతుంటే ఎంత బాగుంది బావా అనుకుంటుంది. అక్షిత్ సాత్విక మొహం వైపు చూసి నవ్వుకుంటాడు. మనసులో ప్రేమ ఉంచుకొని కూడా తనని ఆట పట్టించడానికి కావాలని ఇష్టం లేనట్టు కష్టంగా ప్రవర్తించడం చూస్తుంటే నవ్వొస్తుంది. అక్షిత్, ఏం చేయను సాత్వి, నువ్వు అనుక్షణం నాకు గుర్తొస్తుంటే నాకు పిచ్చెక్కినట్టుంది. నిన్ను ఎంత త్వరగా చూద్దామని ఇక్కడికి వచ్చానో తెలుసా, నువ్వు దూరంగా ఉంటే నా ప్రాణం పోతున్నట్టుంది సాత్వి అంటాడు. సాత్వికకి అక్షిత్ అలా చెప్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. బావా, ఇంతలా నా కోసం ఎదురు చూస్తున్నావా, నేను నిజంగా చాలా అదృష్టవంతురాలిని బావా, నిన్ను నా గుండెలకు హత్తుకోవాలనుందిరా బావా అనుకుంటుంది మనసులో. సాత్విక, అలా అనకు బావా, నాకు ఇంకా నీ మీద ఫీలింగ్స్ కలగలేదు, నువ్వు అనవసరంగా నా మీద ఆశలు పెంచుకోకు అంటుంది తనను తాను నిగ్రహించుకోవడానికి కష్టపడుతూ. సాత్విక ఇబ్బందిని గమనించి అక్షిత్ నవ్వుకుంటూ వచ్చి గట్టిగా సాత్వికని తన హృదయానికి హత్తుకొని, సారీ సాత్వి, ఇప్పుడు నిన్ను ఇలా హత్తుకోకపోతే నా ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది అంటాడు. ఇద్దరికి గుండె చప్పుడు తెలుస్తూ ఉంటుంది. సాత్విక మనసులో, నా మనసు నీ మనసుతో మాట్లాడుకుందేమో బావా, అందుకే నువ్వు ఇలా చేశావు అనుకుంటూ, బావా ఏంటిలా చేశావు, నువ్వు కిందికెళ్ళు నేను వస్తా అంటుంది తల వంచుకొని. అక్షిత్ నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోతాడు. అక్షిత్ వెళ్ళిపోగానే సాత్విక బాత్రూంలోకి వెళ్ళి అలా బట్టల మీద స్నానం చేస్తుంది. నగ్నంగా బయటకొచ్చి ఫోన్లో అక్షిత్ పిక్ ఎదురుగా పెట్టుకొని, ఎందుకు బావా నన్ను నువ్వు ఇలా చేస్తున్నావు, నీతో ఎంతో అలరి చేసి ఆడుకుందామనుకుంటా, కానీ నిన్ను చూడగానే నా మనసు నా కంట్రోల్లో ఉండదు, అసలు నువ్వు దగ్గరకొస్తేనే నా గుండె చప్పుడు నాకే టీడీఎస్ సౌండ్లో వినిపిస్తుంది,
నేను దూరంగా ఉంటే నీ ప్రాణం పోతున్నట్టుందా? ఇంకెప్పుడు అలా అనకు. నేను తట్టుకోలేను. నేను ఊపిరి తీసుకుంటున్నదే నీకోసం. నేనే నీకు ఓకే చెప్పేస్తా త్వరగా నీ ప్రతిరూపానికి నా రక్త మాంసాలు పంచి ఈ భూమి మీదకి తీసుకురావాలనుంది. ఈ రోజు నువ్వు తిన్న కంచంలో నేను తింటాను అనుకుంటూ శారీ కట్టుకుని కిందికెళ్తుంది. పూజ ఆల్రెడీ వాళ్ళ అమ్మా నాన్న బామ్మని తినమని చెప్పడంతో వాళ్ళు తినేస్తారు. సాత్విక కిందికొచ్చేసరికి అక్షిత్ సోఫాలో కూర్చొని శేఖరం గారితో మాట్లాడుతుంటాడు. సాత్విక వచ్చాక మీనాక్షి, రావే, నీకోసమే అబ్బాయి ఎదురు చూస్తున్నాడు, వచ్చి కూర్చో, ముగ్గురికి వడ్డిస్తాను, తిందురు అంటుంది. సాత్విక, అమ్మ, రాత్రి నుంచి మీరు బాగా బిజీగా ఉన్నారు, వెళ్ళి పడుకోండి, మేము తింటాంలే అని ముగ్గురిని పంపేస్తుంది. వాళ్ళు వెళ్ళాక అక్షిత్ని పిలిచి అక్షిత్కి పూజకి వడ్డిస్తుంది. అక్షిత్, అదేంటి నువ్వు తినవా సాత్విక అంటాడు. సాత్విక, నేను కాసేపు ఆగి తింటా బావా, ముందు మీరు తినండి అని వడ్డిస్తుంది. అక్షిత్ కొంచెం కలిపిన అన్నం వదిలేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళబోతాడు. సాత్విక, అదేంటి బావా, మొత్తం తిను అంటుంది. అక్షిత్, లేదు సాత్విక, నాకు కడుపు నిండిపోయింది అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. పూజ నవ్వుతూ సాత్విక వైపు చూస్తుంది. సాత్విక కళ్ళెగరేసి నవ్వుతూ మనసులో, నీ ప్లేట్లో తినాలనుకున్న విషయం నీ మనసుకు తెలిసిందా బావా, నా కోసం వదిలేశావు కదా అనుకుంటూ అక్షిత్ వదిలిన అన్నం తినేసి తర్వాత అదే ప్లేట్లో అన్నం పెట్టుకొని కూర వేసుకుంటుంది. తను సంతోషంగా కడుపు నిండా తింటుంది. పూజకి చాలా సంతోషంగా ఉంటుంది సాత్వికని చూసి. పూజ, ఏంటే హ్యాపీనా ఇప్పుడు అడుగుతుంది నవ్వుతూ. సాత్విక, చాలా అంటే చాలా హ్యాపీ అక్క అంటుంది తన్మయత్వంతో కళ్ళు మూసుకొని. ఇద్దరు డైనింగ్ రూమ్లో నుంచి బయటకు వస్తారు. ముగ్గురు కాసేపు మాట్లాడుకున్నాక అశ్విత్కి ఫోన్ చేసి కార్ తీసుకుని రమ్మంటాడు. సాత్విక అక్కడ ఉన్నంతసేపు అక్షిత్ని చూస్తూ కలలో నింపేసుకుంటుంది. కాసేపటికి అశ్విత్ వచ్చి బయట ఉండి పూజకి కాల్ చేస్తాడు. పూజ అశ్విత్ వచ్చాడు అని చెప్పి బయటకు వస్తుంది. సాత్విక అప్పుడే వెళ్తావా అన్నట్టుగా దిగులుగా చూస్తుంది అక్షిత్ వైపు. అది అర్థమైన అక్షిత్, ఏంటి సాత్వి, వస్తావా ఇంటికి, ఎప్పుడు రాలేదుగా అంటాడు. సాత్విక, ఇప్పుడు వద్దులే బావా, తర్వాత వస్తా అంటుంది తల దించుకొని. అక్షిత్ చుట్టూ చూసి సాత్విక నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని, నిన్ను వదిలి వెళ్ళాలంటే మనసు రావడం లేదే, ఉండేది ఒకే చోట అయినా ఈ కొంచెం దూరం కూడా ఎన్నో వేల మైళ్ళ దూరంలా అనిపిస్తుంది. త్వరగా నా ప్రేమ గురించి ఆలోచించు సాత్వి, నువ్వు చీరలో ఎంత బాగుంటావో తెలుసా అంటూ కొంచెం గట్టిగా హత్తుకొని బయటకు వెళ్ళిపోతాడు నవ్వుకుంటూ. సాత్వికకి గుండె వేగం తెలుస్తూ ఉంటుంది. నా మనసులో ఉన్న మాటలు నీకెలా తెలిసాయి బావా, అలా హక్ చేసుకొని వదలలేనని చెప్పావు. నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నానో అవే మాటలు నువ్వు చెప్తుంటే ఎంత సంతోషంగా ఉందో అని అనుకుంటూ బయటకు వస్తుంది బాయ్ చెప్పటానికి. సాత్విక వచ్చాక ఇద్దరు బాయ్ చెప్పి కారెక్కి వెళ్ళిపోతారు. పూజ సాత్వికని తన రూమ్లోకి తీసుకెళ్ళి, ఏంటే, ఏం చేశారు ఇందాక అంతసేపు పైన అంటుంది కుతూహలంగా. సాత్విక, నీ మరిది నన్ను వాటేసుకొని ఇక్కడ ముద్దు పెట్టాడు అని పెదాలపైన టచ్ చేసి చెప్తుంది. పూజ, అంత లేదు, నా మరిది చాలా మంచోడు, తను అలాంటోడు కాదు అంటుంది. సాత్విక, ఆయనో బుల్లి పిల్లోడు, మరి నేను ఓకే అని ఒక్క మాట చెప్పినడితే ఈ టైంకి నా కడుపులో ఒక బిడ్డ పెరుగుతా ఉండేది, మంచోడట మంచోడు అంటుంది వెటకారంగా. పూజ, అమ్మో నిజమా, నిజంగా ముద్దు పెట్టాడా అంటుంది ఆశ్చర్యంగా. సాత్విక, అంత లేదు, జస్ట్ కాసేపు మాట్లాడాడు, నన్ను ఎప్పుడు ఓకే చేస్తావని అడుగుతున్నాడు, తను అలా అడుగుతుంటే భలే ఉంటుంది నాకు అంటుంది ఒళ్ళు విరుస్తూ. పూజ, పాపమే, మరీ ఎక్కువ చేస్తున్నావు. సాత్విక, అంత లేదు, తను నా బావ, తను నన్ను అలా బ్రతిమలాడుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా, నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. అందరూ తన కోసం పరితపిస్తుంటే తను మాత్రం నా కోసం పిచ్చెక్కిపోతున్నాడు, చాలే, ఈ జన్మకి ఇంకేం వద్దు నాకు అంటుంది పూజని వాటేసుకుంటూ. పూజ, ఏమో తల్లి, నీ ఇష్టం, కానీ త్వరగా ఓకే చేసేయ్, మరీ లేట్ అయితే బాగోదు అంటుంది నవ్వుతూ. సాత్విక, ఒకసారి ఓకే చేస్తే పెళ్ళయ్యేదాకా ఆగలేమేమోనే అంటుంది కన్ను కొడుతూ. పూజ, చి రాక్షసి, ఏం మాటలే ముద్దుగా కసురుకుంటూ. సాత్విక, ఏం చేస్తాం, వాడు అలా ఉంటాడు మరి, ఒక్కసారి నేను నా ప్రేమ చెప్పాక అసలు తనని వదులుండగలనా, నా వల్లైతే కాదు, సో వెంటనే పెళ్లి జరిగిపోవాలి, లేదనుకో ఒళ్ళో బిడ్డనేసుకొని పెళ్లి పీటల మీద కూర్చుంటాం ఇద్దరం నవ్వుతూ. పూజ, సరేలే,
మీ ఇష్టం. 2 రోజుల్లో మా తోడికోడళ్ళు అందరూ వస్తారట ఇక్కడికి. ఇందాకే గ్రూప్ మెసేజ్ చేశారు. మన తరపున ఎవరు లేరుగా, వాళ్లే పెళ్లి కూతురుని చేస్తామంటున్నారు అంటుంది. సాత్విక మన అత్తయ్య ఇప్పుడన్నా వస్తుందా అంటుంది బాధగా. పూజ వస్తుంది, రేపు సౌమ్య వస్తుందిగా, తర్వాత అత్తయ్య వస్తుంది అంటుంది. సాత్విక ఆ అనుమానపు పక్షికిచ్చి అత్తయ్య జీవితం నాశనం చేశారు. వాళ్ళమ్మ జీవితం అలా అయ్యేసరికి సౌమ్య కూడా పెళ్ళంటే భయపడుతుంది. ఎక్కడ తన జీవితం కూడా అలా అవుతుందేమోనని బాధగా అంటుంది. పూజ సరేలేవే, అది అలా ఉంటే చూస్తుంటామా, మనమే పెళ్లి చేద్దాం, నువ్వేం బాధపడకు, చిన్నగా అది అర్థం చేసుకునిద్ది అంటుంది. సాత్విక సర్లే పద కిందికెళ్దాం, అమ్మ వాళ్ళు లేచుంటారు, ఏదో ఒక పని ఉంటుంది అని పూజని తీసుకొని కిందికెళ్తుంది. తరువాత రోజు సౌమ్య వస్తుంది. పూజ ఏంటే ఎక్కడో వేరే దేశంలో ఉన్నట్టు ఎప్పుడో గాని రావు అంటుంది కోపంగా. సౌమ్య అలా ఏం లేదు, నేను కొంచెం బిజీ అందుకే రాలేదు. సాత్విక ఏంటే తొక్కలో ఇంజనీరింగ్కి బిజీ అని వేషాలేస్తున్నావు, నిజంగా అందరూ నీలా ఇంజనీరింగ్ చదివితే ఒక్కోడు ఒక్కో కంపెనీ పెట్టొచ్చు అంటుంది నవ్వుతూ. సౌమ్య పోవే సాత్వి, నువ్వు కాబట్టి ఎంబీబీఎస్ చదువుతున్నావని వేషాలయ్యకు, మాకుండే కష్టాలు మాకుంటాయి నవ్వుతూ. సాత్విక అబ్బో సర్లే, ఏంటి విశేషాలు? సౌమ్య నేను ఇక నుండి మీతోనే ఉంటున్నాను అంటుంది సాత్వికని హత్తుకుంటూ. సాత్విక ఎక్కడా, వైజాగ్లోనా? కుదరదమ్మా, అక్క పెళ్ళవగానే నేను అక్క బెంగళూరు వెళ్తున్నాం అంటుంది. సౌమ్య ఓసిన ట్యూబ్లైట్, నేను ఉంటాననేది వైజాగ్లో కాదు, బెంగళూరులో మీతోనే. నాకు టీసీఎస్లో జాబ్ వచ్చింది క్యాంపస్ ఇంటర్వ్యూలో అంటుంది పెద్దగా. ముగ్గురు పెద్దగా అరుస్తూ గోల చేస్తారు. పూజకి సాత్వికకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సౌమ్య అలా అల్లరి చేయడం చూసి. సాత్వికకి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ రోజు ప్రకాష్ సౌమ్యని పక్కకి తీసుకెళ్లి మాట్లాడడం చూసింది. ఆ రోజు ప్రకాష్ డల్లుగా ఉండడం గమనించింది కూడా. ఇప్పుడేమో సౌమ్య అదే టీసీఎస్లో జాబ్ వచ్చిందంటుంటే కొంచెం డౌట్ వస్తుంది. కొంపదీసి ప్రకాష్ కోసం జాయిన్ అవుతుందా అని. చూద్దాం ఏం జరుగుతుందో అనుకొని సౌమ్యతో అయితే ఇంకేంటే, నువ్వు కూడా మాతోనే ఉంటున్నావుగా అయితే అంటుంది. సౌమ్య లేదు సాత్వి, నేను హాస్టల్లో ఉంటాను అంటుంది. సాత్విక ఒసై ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవే, ఇక మా ఇంటికి రాకు అంటుంది కోపంగా. సౌమ్య ఏమైందే సాత్వి అలా అంటావ్, అక్కడ నేనెలా ఉండగలను, అలా ఉండడం తప్పు కూడా అంటుంది సాత్విక గడ్డం పట్టుకుంటూ. పూజ నువ్వు పిచ్చి వేషాలయ్యకు, నేను అత్తయ్యతో మాట్లాడతాను అంటుంది కోపంగా. సౌమ్య ప్లీజ్ పూజ, నన్ను అర్థం చేసుకో, డైలీ నీ దగ్గరకు వస్తాను, నువ్వు ఉంటున్న ఏరియాలోనే ఉంటాను, వీకెండ్స్ ఫుల్ మీ దగ్గరే ఉంటాను, ప్లీజ్ ప్లీజ్ అంటుంది. పూజ సర్లే, మా మాట ఎప్పుడు విన్నావు, ఇప్పుడు వినటానికి, నీకు నచ్చినట్టు చెయ్యి, కానీ డైలీ ఇంటికి రా అంటుంది కొంచెం కోపంగా. సౌమ్య థ్యాంక్ యూ పూజ అంటుంది హక్ చేసుకొని. ఆ తర్వాత అందరూ పెళ్లి పనులు బిజీగా ఉంటారు. బంధువులందరూ వచ్చేస్తారు రఘురాం వాళ్ళింటికి. ఆడవాళ్ళంతా పూజను చూడడానికి వెళ్తారు. పూజ అందరిని చూసి సంతోషంగా వాటేసుకొని అందరినీ పలకరిస్తుంది. అందరూ వచ్చి బామ్మగారిని పలకరించి మీనాక్షి గారితో మాట్లాడుతుంటారు. రోహిణి రేపు మీ ఇద్దరికి ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుంది పూజ, ఆ తర్వాత మన తోటి కోడళ్ళు రోజు 2 పూటల నిన్ను పెళ్లి కూతురుని చేస్తారు, రేపటికి బాగా రెడీ అవ్వు, నీకు హెల్ప్గా అరవింద, ఈ సుష్మరాక్షసి ఉంటారు, రేపు మార్నింగ్ వచ్చి నిన్ను రెడీ చేస్తారు అంటుంది. అందరితో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళాక మగవాళ్ళు కూడా వచ్చి పూజని చూసుకొని వెళ్తారు. సౌమ్య మాత్రం అక్షిత్ వస్తుంటే ఎంతో ఆనందంగా బయటకు చూస్తుంది. కానీ అతని పక్కన తనకు కావాల్సిన మనిషి లేకపోయేసరికి కొంచెం బాధపడుతుంది. మళ్ళీ అంతలోనే నార్మల్ అయిపోయి పూజతో మాట్లాడుతుంది. ఆ తరువాతి రోజు ఎర్లీ మార్నింగ్ అరవింద సుష్మా వచ్చి పూజను చక్కగా రెడీ చేస్తారు. రకరకాల డ్రెస్సుల్లో ఫోటోషూట్ చేస్తారు. ఆ తర్వాత పూజను తీసుకుని దూరంగా ఉన్న ప్లేస్కి తీసుకెళ్తారు. అప్పటికే అక్కడ అక్షిత్ వచ్చుంటారు. వాళ్ళిద్దరిని అక్కడ వదిలేసి అందరూ దూరంగా వెళ్తారు. పూజ అశ్విత్తో ఎలా ఉండాలి, ఎలాంటి పోజెస్ ఇవ్వాలి అని అన్నీ చెప్తుంది. చాలా బాగా ఫోటోషూట్ జరుగుతుంది. ఫోటోషూట్ అయ్యాక ఫోటోగ్రాఫర్ని పంపేసి అక్షిత్ని గట్టిగా ముద్దు పెట్టుకొని కొన్ని సెల్ఫీస్ తీసుకుంటుంది. పూజ ఇంకా 5 days నీకు దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది ఆషు, నువ్వు బాగా అలవాటైపోయావు నాకు అంటూ పెదవులు అందుకుంటుంది.
అలా కాసేపు తమ విరహతాపాన్ని అధరామృతాలతో తీర్చుకొని విడివడి అక్షిత్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత రోజు రోహిణి ఒళ్ళంతా నూనె బాగా పెట్టి సుగంధ ద్రవ్యాలు కలిపిన పసుపు నీళ్లతో అశ్విత్కి స్నానం చేయించి సాంబ్రాణి వేసి పెళ్లి కొడుకుని చేసి గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. సూర్య వచ్చి, ఏంటి రోహిణి చిన్న పిల్లలా ఏడుస్తున్నావు, ఏదో ఆడపిల్లని అత్తారింటికి పంపుతున్నట్టు అంటాడు నవ్వుతూ. రోహిణి, పోండి మీకేం తెలుసు నా బాధ అని కసురుకుంటూ తన గుండెలపై వాలుతుంది. ఇక్కడ పూజని శైలజ పెళ్లి కూతురుని చేస్తుంది. తాను తీసుకొచ్చిన చీర పెట్టి కట్టుకోమని చెప్తుంది. పూజ ఆ చీర కట్టుకోగానే చాలా అందంగా కనిపిస్తుంది. బామ్మ మీనాక్షి వచ్చి గట్టిగా వాటేసుకొని ఆశీర్వదిస్తారు. పూజ వెళ్ళి శేఖరం గారి పాదాలకు నమస్కరిస్తుంది. పూజ చేత దేవుడికి పూజ చేయించి తాంబూలాలు ఇచ్చి కూర్చోబెడతారు. పూజని పెళ్లి కూతురుని చేశాక ఒక అరగంటకి రఘురాం ఇంటి నుండి అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. అలా 4 రోజుల పాటు ఉదయం సాయంత్రం ఇద్దరిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చేస్తారు. ఆ తర్వాత రోజు పెళ్లి ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.